డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథలు 11వ కథ ఆదివారం స్పెషల్. రేపు మా స్కూల్లో వ్యాసరచన పోటీలుట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫారం పిల్లలం ఏ గ్రూపు, హై స్కూల్ పిల్లలు బి గ్రూపు. సాయంత్రం 4 నుంచి 5 దాకా. దేని మీద రాయాలో అప్పటికప్పుడే చెప్తారుట. ముందుగా తెలిస్తే నాన్నల చేత రాయించేసుకుంటాం కదా, అందులో ఎలాగైనా ప్రైజ్ తెచ్చుకోవాలని నా ఆశ. దేని మీద అడుగుతారబ్బా? బహుశా వార్తాపత్రికలు, గ్రంథాలయాలు, విహారయాత్రలు, కత్తి గొప్పదా కలం గొప్పదా, స్త్రీకి విద్య అవసరమా, ఇలాంటివేగా. కానీ అడిగే వాళ్ళు ఏది అడిగినా అన్నిటికీ పనికొచ్చేలా కొన్ని వాక్యాలు, సామెతలు రాసుకు నుంచుకుంటే అప్పటికప్పుడు గబుక్కున వాడేసుకోవచ్చు. నా జ్ఞాపకం వచ్చినంత వరకు ఒక కాగితం మీద రాసుకుంటున్నా. తల్లిదండ్రులను పూజింపవలను, గురువే దైవము, విద్య లేనివాడు వింత పశువు, జనని జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి, ఇలాంటివన్నీ. ఈవేళ ఆదివారం కదా, ఉప్మా పెసరట్లు టిఫిన్ శుభ్రంగా మెక్కి చిన్నారి, ఇందు, బుజ్జి, నాన్న కోమటి దివాళా ఆడుకుంటున్నారు. నేనేమో స్కూలు పాఠాలు చదువుకుంటున్నాను అనుకుని అమ్మ వచ్చి అచ్చ బంగారాలే, ఇన్నోటి చదువులే అంటూ నా తల మీద తడి చేత్తో ఊరికే అలా అలా రాసేస్తూ జుట్టంతా రేపేసింది. అసలెప్పుడో గాని అమ్మ నన్ను ముట్టుకోనే ముట్టుకోదు. ఇంత గారం ఎందుకు చేస్తోందబ్బా? ఏమోలే, సవితల్లి కాదుగా ఎంతైనా. మొన్న అలా అడిగానని పాపం కళ్ళు ఎర్రబడేలా ఏడ్చింది కూడా. ఏం రాసుకుంటున్నావురా, సెలవు పూట ఇంత కుదురుగా? ఏదో లేవే స్కూలు సంగతులు, రేపు మాకు వ్యాసరచన పోటీలు అన్నా. సరే, అది అయిపోయాక ఓసారి నడవలోకి రా, మంచి మాట చెప్తా అంది. ఏమిటి బొబ్బట్లు వేస్తున్నావా అని అడిగా. అస్తమానం తిండిరందేనా, ఆడపిల్లలు అలా ఉండకూడదు, నువ్వు రావే చెప్తాగా అంటూ వెళ్ళిపోయింది. ఎంచగ్గా శ్రద్ధగా చదువులాంటిది చేద్దామని నే కూర్చుంటే ఈవిడ గారొచ్చి రహస్యం చెప్తారా అంటే ఇంకా నాకు కాలేం నిలబడుతుంది. నిన్న మొన్ననే బట్టలు కుట్టించింది. నిన్న మొన్న సెలవుల్లోనే తాతగారు ఊరు వెళ్ళొచ్చాం. ఏంటో మరి, సందులో హాయిగా మడత మంచం వాల్చుకుని మోచెయ్యి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని నా కోసం గుమ్మం కేసి చూస్తోంది. నే రాగానే పొట్ట దగ్గర కూర్చోపెట్టుకుంది. ఈవేళ ఉప్మా పెసరట్టు ఆదివారం కదా, అందుకని అమ్మకి మధ్యాహ్నం పెద్ద వంట పనుండదు. అన్నం ఒక్కటే చేస్తుంది. అందరూ ఆవకాయ పెరుగు తినాల్సిందే, ఏ రెండింటికో. నాని బంగారాలు, మనం సినిమాకెళ్ళి ఎన్నాళ్ళయిందే? అదా సంగతి నా తల్లి, దొరికావు. ఎందుకా ఉన్నట్టుండి నన్ను పిలిచావనుకున్నా. కిందట ఆదివారం కాక ఆ ముందటి వారం 15 రోజులయిందేమోనే అన్నా. కాదు పిచ్చి, మధ్యలో 2 ఆదివారాలు వెళ్ళిపోయాయి. నువ్వేమో కొత్త క్లాస్ హడావిడిలో పడి మర్చిపోయావు. మహాబాగా అన్నట్లు నాన్న ఆ విషయమే ఎత్తట్లేదు. అవును నిజమేనే, మనందరం సినిమాకెళ్ళి చాలా రోజులైంది. కానీ నాన్నతో నువ్వు మాట్లాడేందుకు నా రికమెండేషన్ కావాలా? నా పేరెందుకు బయటికి రావాలి? నీకు వెళ్లాలనుంటే నువ్వే అడుక్కో. నేను అసలే వ్యాసరచన పోటీకి తయారవ్వాలి కదా. నీకు బోల్డ్ సూక్తులు, సామెతలు నిమిషంలోనే చెప్తాగా. నేను గాని సినిమాకెడదామంటే నాన్న ఇంగ్లీష్ సినిమా అంటారు, దేవదాస్ చూడాలనుందంటే అస్సలు వినరు, అది ఏడుపు సినిమాట. నాన్న నా మాట మాత్రం వింటారేంటమ్మా? అయినా ఏడుపు సినిమా చూడాలని నీకు సరదా ఎందుకు? ఆ సినిమా బాగుంటుంది. నాన్న నొప్పించే పూచి నీది, రాత్రి భోజనాల్లోకి పాయసం చేసే పూచి నాది. సరేనా? వెంటనే బయలుదేరా. నాన్న, మాకిచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఏమిటా పేకాట అసహ్యంగా? అమ్మ చెప్పిందేమిటే నీకు అలా మాట్లాడాలని? అమ్మేం చెప్పలా, నాకు రాదేమిటి ఎలా మాట్లాడాలో. పోనీమని, మంచి నాన్నవి కదా అని మేము అట్టే గొడవ పెట్టకుండా ఉంటే 3 ఆదివారాలు వెళ్ళిపోయినా సినిమా పేరెత్తరు. అన్నీ నేనే చెప్పాలి. ఆల్ రైట్ రా బాబా, నీ మాటే కానిద్దాం. ఏ సినిమా అయినా సరే, దేవదాస్ తప్ప. మనకదే వీలు నాన్న. మామయ్య గారి చేత ఫోన్ చేస్తే టికెట్లు ఉంచుతారు, రిక్షా ఖర్చుండదు. పైగా అమ్మకి అదే చూడాలనుందట. సరేనని నాన్నను ఒప్పించాను. ఇంక పాపం అమ్మ మేము అన్నాలు తినడం అవగానే పాయసం చేసి నాకు చూపించి మరీ అలమరలో పెట్టింది, ఆ గిన్నె కింద నీళ్ళ కంచం పెట్టి. 4 అవగానే
ఒక్కొక్కళ్ళమే జడలేసుకుని సినిమాకని తయారవుతున్నాం. ఇంతట్లోకి చందర్రావు వచ్చాడు సైకిల్ తొక్కుకుంటూ ఎములాడిలా. ఏం నాయనా, ఆదివారం 5ంటికి సైకిల్ ఎక్కి రొప్పుకుంటూ మరీ వచ్చావు. ఏదైనా సినిమాకు అఘోరించకపోయావా అడిగేశా. ఏం సినిమాకెళ్దారండి పాపమ్మ గోరు, సిమెంట్ లారీలు వస్తాయని నన్ను అక్కడ కూకోబెట్టేశారు కదా. విజయవాడ నుంచి 2 లోడ్లు వచ్చేసినాయి. శబ్దారని వచ్చినా నే వెనక్కి తిరిగి చూసేటప్పటికే నాన్న ప్యాంటు షర్టు మార్చేసుకుని, చందర్రావు సైకిల్ నాకిచ్చేసి నువ్వు నడిచిరారా అని ఇప్పుడే వచ్చేస్తానని రయ్యన వెళ్ళిపోయారు. ఇంకేముంది, సినిమా టైం అయిపోయినా నాన్న పత్తా లేరు. దేవదాసు కాస్త కొండెక్కాడు. నాకెంత చిరాకొచ్చేసిందో. మేం సినిమాకెళ్ళాక ఆ లారీలు తగలెడితే ఈ విధవ మా కోసం సినిమా హాళ్ళన్నీ వెతికేవాడా. కోపంగా వెళ్ళి వీధి గది కిటికీలో కూర్చున్నా. అనుకోకుండా పని పడితే నాన్న మాత్రం ఏం చేస్తారే పాపం. మళ్ళీ ఆదివారం పెడదాంలే. నీ వ్యాసరచన పోటీలు ఉన్నాయన్నావుగా, పాయింట్లు రాసుకో, నే చెప్తా. అమ్మ సర్దపోయింది. ఏం అక్కర్లా, నేనెప్పటికీ అసలు సినిమాలే చూడను. మీతో కలిసి అస్సలు చూడను. వార్తలు వినాలి. పార్కుకెడుతున్నా. నాన్నొచ్చాక కనబడమను. ఎంత పొగరే నీకు. నాన్న నీకు కనబడాలా? సరే అయితే అక్కడే పడుండు. నీ రమ్మనేదాకా రాకు. పరిగెత్తుకుంటూ పార్కుకెళ్ళా. అప్పటికే వార్తలు వచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో. నేనసలు వార్తలు విననే వినను. అవి వింటూ తలెత్తి గొట్టం కేసి చూస్తూ నిలబడి ఉంటారే పెద్దవాళ్ళంతా, వాళ్ళని చూడ్డం నాకు భలే సరదా. ఎవరైనా వార్తలు ముఖంతో వింటారా, మెడలు నొప్పెట్టేలా? అయినా నాకెందుకులే, ఎవరి వీలు వాళ్ళది. చీకటి పడిపోయింది. పిల్లలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే బెంచి మీద కూర్చునున్నా. ఇంకాసేపు ఇలాగే కూర్చుంటే భయం కూడా వేస్తుంది. అమ్మేమో ఇక్కడే పడుండమందిగా. నే వెళ్ళిపోతే ఎంత పరువు తక్కువ. అమ్మయ్యా, ప్రభు చల్లగా చూసినట్టున్నాడు. చందర్రావు వచ్చాడు. అయ్యగారు తమన్నింటికి తీసుకురామని అంపేరండి. ఆయన్నే రమ్మను. నన్ను అమ్మ ఇక్కడే పడుండమంది. 10 నిమిషాల్లో నాన్న వచ్చారు. ఏంట్రా నాని అల్లరి, మిగతా వాళ్ళంతా నీలా పేచీ పెడుతున్నారా? మళ్ళీ ఆదివారం వెడదాంగా, పద మరి. అందరి బదులు పేచీలు పెట్టేదాన్నని పేరు తెచ్చుకునేందుకు నేనున్నాగా నాన్న. వాళ్ళకేం పట్టింది? ఆదివారం నాడు నేను అనుకున్నది జరగకపోతే వారం అంతా నాకు అలాగే ఉంటుంది. రేపు వ్యాసరచన పోటీలో ప్రైజే రాదు. మీరిప్పుడు ఈ చంద్రగాడిని హాలుకి పంపి 2వ ఆట టికెట్లు తెప్పిస్తేనే ఇంటికొస్తా, లేకపోతే లేదు. నాన్నతో అయితే ఏదైనా చెప్పేయొచ్చు. పెద్ద ప్లాన్లు వేయక్కర్లా. నీకన్నీ అమ్మబుద్ధులేనే. ఒరే చందర్రావు, 2వ ఆటకి 5 కుర్చీ టికెట్లు తీసుకురా. వాడికి నాన్న డబ్బులు ఇచ్చాక అప్పుడు లేచా. నాన్న, మీరిద్దరూ ఎవరికి వాళ్ళు తిన్నగా తిట్టుకోండి. అంతేగాని అన్నీ నాన్న బుద్ధులే అని అన్నీ అమ్మ బుద్ధులే అని మీరు అంటే నే పడేది లేదు. అసలే పెద్దదాన్ని కూడా అవుతున్నా. నేను నాన్న ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ అప్పుడే వంటిల్లు కడిగేసి వంటంతా మధ్యగదిలో పెట్టింది. మంచాలు పక్కలు అన్నీ రెడీగా ఉన్నాయి. చివరికి నాన్న మంచం కింద మంచినీళ్ల చెంబు కూడా పెట్టుంచింది. తాళం కప్ప చెవి వీధి గుమ్మానికి తగిలించింది. నే సాధించుకొస్తానని ఈవిడికి తెలియదంటే ఎవరు నమ్ముతారు? కథ సమాప్తం.